శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రార్థనా శ్లోకాలు. జై శ్రీరామ్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఇప్పుడు మనం శ్రీ ఆంజనేయ నవరత్నమాల స్తోత్రంలో 8వ శ్లోకంలోకి వచ్చాం. ఒకసారి శ్లోకం చదువుకుందాం. యద్యస్తి పది శుశ్రూషా యద్యస్తి చరితం తపః యది చాత్సేకపత్నీత్వం సీతో భవ హనుమతః. కొన్ని చోట్ల మనకి యదివాస్తి ఏకపత్నీత్వం అని కూడా ఉంటుంది. రెండు కరెక్ట్. ఈ శ్లోకం ఏంటంటే రామాయణంలో సీతాదేవి లంకలో అశోకవనంలో ఉన్నప్పుడు పలికిన మాటలన్నమాట. సీతాదేవి అగ్నిదేవుని ప్రార్థిస్తూ ఇలా అంటుందిట, ఓ అగ్నిదేవ, నేను నా భర్త అయిన శ్రీరామునికి ఎల్లప్పుడూ సేవలు చేసి ఉన్నట్లయితే, నేను చేసిన తపస్సు ఫలితం నిజమైతే, నేను నా భర్తను తప్ప వేరే ఎవరినీ తలవని ఏకపత్ని వ్రత నియమంతో పతివ్రతగా జీవించినట్లయితే నీవు హనుమంతుని విషయంలో చల్లగా ఉండుము. హనుమంతునికి ఎలాంటి హాని చేయకుండా వేడిని తగ్గించి చల్లగా ఉంచుము అని చెప్పి అడుగుతుంది. ఎందుకు ఇలా అడుగుతుంది అంటే మనం మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్దాం. నిన్న సీతమ్మ హనుమంతుల వారు మాట్లాడుకుంటారు కదా, ఈయన వెళ్ళి మళ్ళీ అక్కడ తోరణం మీద బురుజు మీద కూర్చుని జయఘోష చేస్తారు, జయమంత్రం. ఈ జయమంత్రం ఎప్పుడైతే చేశారో ఇంకా రావణాసురుడు ఈ మిగతా ప్రజలందరూ వెళ్ళి చెప్తారు కదా, ఇలా ఒక కోతి అలా వచ్చి ఇలా చేసింది అలా చేసిందని. ఇంకా మొత్తం 7 మంత్రులు పంపిస్తాడు రావణుడు. వాళ్ళందరినీ కూడా హనుమంతుల వారు చంపేస్తారు. ఆ తర్వాత ఏమో ఈ మంత్రి పిల్లల్ని చంపేశారని చెప్పి మళ్ళీ కొంతమందిని సేనాగ్ర నాయకులను సేనాపతులను పంపిస్తారు, సేనా నాయకుల్ని. వాళ్ళందరినీ కూడా మళ్ళీ హనుమంతుల వారు చంపేస్తారు. ఆ తర్వాత 5 సేనాపతులు చంపేస్తారనమాట. ఇదేంటిది ఇలాగ చేసేస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే రావణుడికి ఒక కుమారుడు అక్షకుమారుడు, ఇంకోటి ఇంద్రజిత్తు అనమాట. అక్షకుమారుడు లేస్తాడనమాట, చిన్నపిల్లాడు. లేచి నేను వెళ్తాను, నేను చూస్తాను, నేను చచ్చిపోతానని నాకు భయం లేదు, కాకపోతే నాకు ఒక అవకాశం ఇవ్వండి తండ్రి అని చెప్పి తండ్రి అనుమతి తీసుకుని వెళ్తాడు పాపం. అయితే ఈ యక్షకుమారుడు చిన్నపిల్లాడు కదా, హనుమంతుల వారిని చూడగానే ఒక్కసారి కొంచెం ఆశ్చర్యము తొట్టుపాటు కలుగుతుందనమాట. ఎంతో గౌరవం కూడా కలుగుతుంది. అబ్బా, ఏంటినా ఇంత ప్రకాశంగా ఉన్నాడు, ఇంత పరాక్రమంగా ఉన్నాడు అని చెప్పి అనుకుంటాడు. కానీ మరి ఇంకా యుద్ధం అంటే యుద్ధమే కదా, యుద్ధానికి దగ్గరికి వస్తాడనమాట. ఇంకా భూమి బాగా కంపనాలు చెందుతూ ఉంటుంది. సూర్యుడు అన్నీ అలా అందరూ అలా చూస్తూ ఉంటారు, వీళ్ళిద్దరూ ఎలా యుద్ధం చేసుకుంటారా అని చెప్పి. మొత్తానికి ఈయన వానరుడి మీద, అదే మన హనుమంతుల వారి మీద నేను ఇది బాణాల వర్షం కురిపించేస్తానని చెప్పి అలా ఏవో చేస్తాడు. పాపం చిన్నపిల్లాడు కదా, హనుమంతుల వారు చాలా ఛాన్సులు ఇస్తూ ఉంటారనమాట. చాలా బాగా చేస్తున్నాడు ఇతను, వీడిని చంపడానికి నాకు అసలు మనసు రావటం లేదు, చాలా మహాత్ముడు, చాలా గొప్పవాడు, కాకపోతే ఇలాగా మన ఇది పోవాడు కాదు, పరాక్రమం అంతకు పెరిగిపోతుంది, ఇతన్ని చంపుటే తగునని చెప్పి నాకు తోచుతోంది అని చెప్పి అతని వేగాన్ని, అంటే అక్షకుమారుడి వేగాన్ని ఆయన అంచనా వేసుకుంటూనే ఒక పక్కన ఆలోచించుకుంటూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా పాపం చిన్నపిల్లాడు, కానీ తప్పదు, ఎందుకంటే ఒక దుర్మార్గమైన పని చేస్తున్నాడు కాబట్టి. అందుకని ఇంకా లేచి అతనిని కూడా చెప్పేస్తారనమాట. అప్పుడేంటి, మళ్ళీ ఇది చూసి రావణుడు ఆబ్వియస్గా బాధపడతాడు కదా. అక్కడి నుంచి ఇంకా మళ్ళీ ఇంద్రజిత్ ఉన్నాడు, మేఘనాథుడు అని పేరు పెడతాడు అతనికి. ఆ మేఘనాథుడు ఇంద్రజిత్ వస్తాడు. ఇంద్రజిత్కి ఏంటంటే ఒక బ్రహ్మాస్త్రం అతను సంపాదించుకొని ఉంటాడనమాట. యుద్ధం చేసేస్తాడు, అయిపోయాక ఇంకా ఇలా కాదని చెప్పి బ్రహ్మాస్త్రానికి హనుమంతుల వారు కట్టుబడతారు కాబట్టి అని కాదు, బ్రహ్మాస్త్రం వదిలితే హనుమంతుల వారు ఏంటంటే బ్రహ్మాస్త్రానికి గౌరవం ఇచ్చి కట్టుబడిపోతారనమాట. కట్టుబడిపోతే
అసలంటే తెలుసుకోవాలి కదా! ఇక్కడ ఇలాగ ఇంతమందిని చంపేస్తూ ఉంటే అసలు ఇంకా ఏముంది రావణుడు అక్కడ పరిస్థితి ఏంటి? రావణుడు కొన్ని మంచి మాటలు చెప్పాలి. ఇవన్నీ చాలా ఉంటాయి. అసలు అక్కడ అంచనా కూడా వేయాలి కదా! అందుకని కట్టుబడిపోయినట్టు నటిస్తారంతే ఆయన. నటిస్తే ఈలోపు అతి ఉత్సాహవంతులైన ఈ కొంతమంది రాక్షసులు ఏం చేస్తారంటే ఈ హనుమంతుల వారిని తాళ్లతో వాటిలతో కట్టేస్తారనమాట. అబ్బా! అనుకుంటాడు ఇంద్రజిత్తు. ఏంటంటేట హ్మ్. అసలు ఈ యుద్ధమే చాలా ఎలాబొరేటెడ్‌గా వర్ణిస్తారనమాట వాల్మీకి మహర్షి. ఆహ్, సో, ఇంకా లాస్ట్‌లో ఏంటంటే బ్రహ్మాస్త్రానికి ఎప్పుడైతే స్వామి లొంగిపోయారో హమ్మయ్య! అని చెప్పి తీసుకెళ్దాం రావణుడి దగ్గరికి అనుకుంటూ ఉంటే, ఈ అత్యుత్సాహవంతులు ఏం చేస్తారంటే తాళ్ళతో కట్టేస్తారు. తాళ్ళతో కట్టేస్తే అసలు ఒక రూల్ ఏంటిట అక్కడ బ్రహ్మాస్త్రం తో ఎవరినైనా బంధించినప్పుడు, ఈ వేరే తాడు గాని, నారి గాని అలాంటివేవన్నా తగిలాయో ఆ అస్త్రం యొక్క పవర్ పోతుందనమాట. ఆ అస్త్రానికి ఎవరైతే బంధింపబడ్డారో వాళ్ళని అస్త్రం ఇంకేమి చేయదు. వదిలేస్తుంది. తన పవర్ అంతా వదిలేస్తుంది. ఆ విషయం హనుమంతుడికి తెలీదా? ఆయనకి తెలుసు. అలాగే ఇంద్రజిత్తుకు కూడా తెలుసు. ఇంద్రజిత్తు చూసి అబ్బా! వీళ్ళేంట్రా బాబు నేను ఇంతలా కష్టపడి బ్రహ్మాస్త్రానికి బంధించి తీసుకొచ్చాను. తీరా చూస్తే ఈ అత్యుత్సాహవంతులందరూ కలిసి ఇలాగ తాళ్ళతో కట్టేశారు. ఇప్పుడు బ్రహ్మాస్త్రం పవర్ పోతుంది అనుకుని కానీ ఏమిటి హనుమ ఏమీ కదలటం లేదు ఈయన. ఇంకా కట్టుబడిపోయి ఉన్నాడు. మోస్ట్‌లీ మర్చిపోయాడేమో ఈయన ఆ రూలు. అందుకని ఈయన రియలైజ్ అవ్వలేదు. కానీ బ్రహ్మాస్త్రం పవర్ లేదన్న విషయం ఇంద్రజిత్తుకి అర్థమవుతుంది. అలా అనుకుంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే స్వామి హనుమ బుద్ధిమతాం వారిష్టం. ఆయనకి అన్నీ తెలుసు. కానీ ఆయన నవ్వొప్పుకుంటూ ఉంటారనమాట. వీడి కన్‌ఫ్యూజన్ చూసి. ఆయన అది వదిలేసిందని తెలుసు. పవర్ వదిలేసిందని అలాగని ఇంకా నటిస్తున్నారనమాట. అదే మరి నేర్పు. హనుమంతుల వారిలోని నేర్పు. అని సరే చూద్దాం అన్నట్టుగా వెళ్తారు. వెళ్ళి రావణాసురుడి దగ్గరికెళ్తారు. తీసుకెళ్ళి అంతా కట్టేసాము మేమే మహాయోధులం అన్నట్టుగా ఈ రాక్షస వీరులందరూ ఒక బిల్డప్ ఇస్తారనమాట రావణాసుడికి. సరే మొత్తానికి కూర్చోబెట్టి ఆయన్ని మాట్లాడుతుంటారు. ఏంటి నువ్వు అసలు ఎవరు ఏంటంటే చెప్తారు ఇలాగా నేను సుగ్రీవుడి దగ్గర మంత్రిని, ఇలా సుగ్రీవుడు రాముడు మంచి స్నేహితులు, నువ్వు సీతమ్మను అపహరించావని తెలిసింది, నువ్వు మర్యాదగా వదిలిపెట్టేస్తే నీకే మంచిది. ఇలా చాలా చాలా చెప్తారు. కొన్ని కొన్ని ఎంత మంచిగా చెప్తారంటే అంటే చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్తారనమాట ఒక్కొక్కటి. నువ్వు పాపాలు చేసావు. తెలిసి తెలియక ఏదైనా పాపం చేస్తే తెలిసి తెలియక మనం కొన్ని పుణ్యాలు కూడా చేస్తూ ఉంటాం. ఆ పాపానికి ఈ పుణ్యం బ్యాలెన్స్ అయిపోతుంది. అలా కాకుండా తెలిసి తెలిసి పాపాలు చేసామనుకోండి, మనం చెప్పినా చెప్పకపోయినా ఏం చేసినా కొన్ని పాపాలు తెలిసి కూడా చేస్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు మనకి సుప్రభాతంలో వస్తుంది. క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని చెప్పి. అది ఎప్పుడంటే తెలిసి తెలియక చేసినప్పుడు అనమాట. తెలిసి కూడా మనం పాపాలు చేస్తూ పోతే ఇంకా మనకి అది మనం క్షమస్వత్వం అని అడిగినా కూడా భగవంతుడు ఏమీ చేయలేడనమాట. అయితే పశ్చాత్తాపం పడితే గాని మనకు క్షమాపణ అనడానికి అర్హత ఉండదట. అయ్యో! నేను తప్పు చేశాను. ఇంకెప్పుడు చెయ్యను అని ఒక పశ్చాత్తాపం ఉంటే భగవంతుడు క్షమిస్తాడు తప్ప, లేకపోతే ఇంకా ఏమీ లేదనమాట. అది వేస్ట్. అందుకని నువ్వు ఇలాంటివన్నీ చెయ్యకు. నువ్వేమనుకుంటున్నావు రాముడంటే కేవలం భూమికి ప్రభువు అనుకుంటున్నావా? రాముల వారు అసలు మొత్తం జగన్నాథుడైన సర్వలోకాలకి ప్రభువు. నిన్ను చంపాలి అనుకుంటే నేనే చంపేయగలను. కానీ నువ్వు నువ్వు చావడమే కాదు. కానీ నా ప్రభువైన రాముడు వచ్చి నిన్ను చంపుతాడు ఖచ్చితంగా. నీ మూలాలు నాశనం చేసుకుంటున్నాడు. చేసేసుకుంటున్నావు నువ్వే కాదు. నీ వల్ల నీ జాతి మొత్తం అంతరించిపోయేలాంటి ప్రమాదం ఏర్పడుతుంది ఇక్కడ. నువ్వు మర్యాదగా సీతమ్మని తీసుకెళ్ళి రామునికి అప్పగించేస్తే నువ్వు బతికిపోతావు. లేదు అంటే నీ చావు ఎలాగా తథ్యం. రాముని పట్ల ఎవరైనా అపచారం చేస్తే అది ఇంద్రుడైనా సరే దెబ్బతింటాడు. ఇంకా నీలాంటి సామాన్యుడి గురించి నేను ఏం చెప్పను. ఇంకొకటి సీతమ్మ అని నువ్వు ఎవరు అనుకుని లంకలో బంధించేసావో ఆవిడెవరంటే కాళరాత్రి. అమ్మవారి నవదుర్గ స్వరూపాల్లో ఇప్పుడు మనకి నవరాత్రులు కూడా అవుతున్నాయి కదా! నవదుర్గ స్వరూపాల్లో కాళరాత్రి ఒకటనమాట. ఒక ఉజ్వలమైన శక్తి. కాలం అంటే సమయం. సమయం చూసి సమయింపచేసే తల్లి మహాకాళి. సర్వజగత్తును లయింపచేసే శక్తి అనమాట ఆవిడ. ఆ కాళరాత్రి మృత్యురూపిణి. మనం దసరా నవరాత్రుల్లో శరన్నవరాత్రుల్లో అమ్మవారికి అలంకారాలు చేసేటప్పుడు నార్త్ సైడ్ ఒకలాగా ఉంటుంది. మనకి
మొత్తం నవదుర్గా అవతారాలు ఉంటాయి కదా. ముందు హిమవంతుని కూతురు, తర్వాత ఏమో ఆవిడ చంద్రఘంట, కూష్మాండ ఇవన్నీ వస్తాయి. అందులో కాళరాత్రి వస్తుంది. ఇక్కడ మనం చూసుకునేటప్పుడు మనకు బాల త్రిపుర సుందరి, అన్నపూర్ణమ్మ ఇలాగ వస్తాయి కదా. ఆ వరుసలో కాళరాత్రి అంటే మహాలక్ష్మి అనమాట. మహాలక్ష్మి అవతారం మనం ఎప్పుడు వేస్తామో ఆ రోజే కాళరాత్రి ఆవిర్భావం కూడా. అయితే ఏ పరాశక్తి ఒకటే పరాశక్తి అనుకుంటే భక్తులు అందరికీ ఆవిడ మహాలక్ష్మిగా కనబడితే దుష్టులకు అందరికీ కాళరాత్రిగా కనిపిస్తుంది అనమాట ఆవిడ. అంటే చాలా అతి పరమ దయాళు రూపిణి అనమాట ఆవిడ. రామునికి మహాలక్ష్మి అయిన సీతమ్మ రావణునికి కాళరాత్రి అయింది. మా అందరికీ రాముని పత్నిగా మహాలక్ష్మిగా అనుగ్రహిస్తోంది. అధర్మపరుడువి నువ్వు, నీకు మాత్రం ఆవిడ కాళరాత్రి అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ 3 కోణాల్లో పరిశీలిస్తే కనుక సుందరకాండని, ఒకటి రామభక్తి, ఒకటి హనుమద్భక్తి, ఒకటి శక్తి భక్తి. శక్తి కోణంలో చూస్తే అమ్మవారి మరో స్వరూపం కూడా ఇక్కడ మనకి హనుమ చెప్తున్నారనమాట. అలాగా సర్వలంకకు సీతమ్మ కాళరాత్రిట. నువ్వు సీత అనబడే ఒక రూపాన్ని తెచ్చుకుని నీ మెడకు నువ్వే ఆ పాసాన్ని బిగించుకుంటున్నావు. నువ్వు అశోకవనంలో బంధించావే ఆవిడెవరు? సీతమ్మ 5 తలల నాగుపాముట ఆవిడ. అలాగే చెప్తారనమాట. 5 తలలున్న నాగుపాము ఆవిడ, మామూలుగా కాదు. నీకు ఏది మంచిదో నేను నీకు చెప్తున్నాను, నువ్వు వింటావా? సరే మంచిది, లేదా నీ కర్మ నీది అని చెప్పి చాలా చాలా చెప్తారనమాట. అయితే నువ్వు పోతే పోయో, నీ వాళ్ళందరినీ కూడా నాశనం చేసేస్తున్నావు, మరి ఆలోచించుకో. నిన్ను చాలా తెలివిగా వరం కోరావు నువ్వు, కాకపోతే నువ్వు అక్కడ ఇందులో వచ్చి అలా ఆలోచించి మొత్తానికి నువ్వు జారిపడుతున్నావు అని చెప్పి చెప్తాడనమాట. అయినా రావణుడేంటి వినడు. విని ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడతాడా నా దగ్గర అని చెప్పి కోపం వచ్చేసి వధించేయండి, ఇతన్ని చంపేసేయండి అని చెప్పి చెప్తాడు. చెప్తే అప్పుడు విభీషణుడు లేస్తాడు అన్నమాట. విభీషణుడు లేచి, అన్నయ్య నువ్వు అలాగ అనుకుంటున్నావు కానీ అసలు దూతని చంపకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఈ దూత రాముని దూతగా వచ్చాడు ఈయన మనకి ఏవో కొన్ని మాటలు చెప్పాడు కాబట్టి ఇతనికి మనం ఇలాంటి దండాలను విధించకూడదు, అది శాస్త్ర విరుద్ధం, మనం అలా చెయ్యొద్దు. కాకపోతే మనం ఇంకేమైనా చేయొచ్చు అనమాట. అంటే అంగవైకల్యం క్రియేట్ చేయడం, లేకపోతే ఏదో చిన్నగా కొట్టడం, ఇలాంటివన్నీ చేయాలి తప్ప దూతని చంపడం అనేది మహాపాపం అన్నయ్య, వద్దు అంటాడు. ఆహా అని చెప్పి ఉన్నాడో రావణుడు వింటాడనమాట. విని ఒక పని చేయండి, వానరులకి అతి ప్రీతి ఏంటంటే తమ లాంగూలం తోక, ఈ తోకకి నిప్పు పెట్టేస్తే అప్పుడు ఇంకా మనకి గొడవ ఉండదు అని చెప్పి బాగా మంచి వార్నింగ్ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి ఏదో పొగరగా చెప్తారు. సరే అని చెప్పి మొత్తం ఈ రాక్షసులందరూ రెట్టించిన ఉత్సాహంతో ఈ నూనెలో తడిపిన గుడ్డలు అవి ఇవి అన్నీ తీసుకొచ్చి ఆయన తోకకి నిప్పు పెట్టేసి లంక అంతా తిప్పుతారనమాట. అయితే ఇలాగ తిప్పుతూ ఉండగా ఆయన లొంగినట్లు కనిపిస్తూ ఉంటారనమాట. అసలు చూద్దాము ఏం చేస్తారో అని చెప్పి నిప్పు పెట్టగానే ఇటుపక్క వీళ్ళు సీతమ్మ దగ్గర రాక్షసీ గణం కూర్చుని ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అంటారు, చూడు ఇందాక నీతో మాట్లాడిన ఒక ఎర్రమూతి కోతున్నాడు కదా, ఆ తోకకి నిప్పంటించేసి ఊరంతా తిప్పుతున్నారు, ఇంకా ఇంతే అయిపోయింది అని చెప్పి చెప్తారు. అప్పుడు ఈవిడకి పాపం అయ్యో అవునా అని చెప్పి ఆ సందర్భంలో అమ్మవారు ఈ శ్లోకం పలుకుతుందన్నమాట. ఒక్కసారి చూసుకుందాం. యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యదివాత్సేకపత్నీత్వం సీతోభవ హనుమత. అలాగే యదిచ సేకపత్నీత్వం సీతోభవ హనుమత. నేనే పతి శుశ్రూష చేసిన దానినైనచో, నేను ఆచరించిన తపమే ఉన్నచో, నేను పతివ్రతనే అయినచో ఓ హుతాశన అంటే అగ్నిదేవ హనుమకు చల్లబడము అని అలాగా 4-5 శ్లోకాలు ఉంటాయి. అవన్నీ చదువుకున్నాక అగ్నిదేవుడు చల్లపరిచేస్తాడనమాట హనుమంతుడికి ఇదేంటి ఇప్పటిదాకా ఇది భగభగ మండిపోవాలి కదా, ఇదేంటి ఇంత చల్లగా అయిపోయింది అని చెప్పి చూసుకుంటారు. ఒకసారి చూసుకొని ఓహో అని చెప్పి నాకు అర్థమవుతుంది అనమాట. ఆహా ఇది నాకు ఇలాగా సీతమ్మ వారి దయ అనమాట ఇది. అలా అదొకటి. తర్వాత ఏమో రాముని తేజస్సు అగ్ని కంటే చాలా ఉత్తమమైనది. అలాగంటి తేజస్సు నన్ను కాపాడింది. దాని ముందు అగ్ని కూడా నాకు తక్కువే కదా. తర్వాత అగ్నిదేవుడు వాయుదేవుడికి మిత్రుడు, వాయుదేవుడు నా తండ్రి. ఇలా 3 రకాలుగా చూసుకున్నా కూడా వీళ్ళందరి వల్ల నాకేం కాలేదని చెప్పి సీతమ్మ వారికి, రాముల వారికి, అందరికీ పంచభూతాలకి మనసులో దండం పెట్టుకుంటారు.
పెట్టుకుని ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మొత్తం లంకంతా అంటించి పడేస్తారనమాట. అన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడ నిప్పులు 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 పెట్టేసి పెట్టేస్తారు. అది అది ఇవాల్టి స్తోత్రం వెనకాలన్న స్టోరీ. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇంక ఎండకు వచ్చేసాము. రేపు తో మనకి చివరి శ్లోకంతో నవరత్నమాల స్వామివారి అనుగ్రహంగా పూర్తవుతుంది. ఇంకా ఈ ఈ పర్టికులర్ దీనికి సంబంధించిన వజ్రం ఏంటంటే గోమేధికం అనమాట. గోమేధికం రాహు ఇంకా లాస్ట్ 2 శ్లోకాలు కూడా రాహుకేతులకు అనమాట, రాహుగ్రహానికి ప్రతీక. అలాగే ఇంకొకటి ఏమంటారంటే రాహుగ్రహం ఎప్పుడూ కూడా దీనికి సంబంధించిన స్కిన్ డిసీజెస్ ఇవన్నీ అనమాట. ఎలాగైతే సీతమ్మ వారు చెప్పిన శ్లోకాలతో అగ్నిదేవుడు చల్లపరిచాడో, ఈ స్తోత్రం పారాయణం, ఈ శ్లోకం పారాయణం చేసుకోవడం వల్ల స్కిన్ డిసీజెస్ కానీ స్కిన్ రిలేటెడ్ ఏదైనా కానీ శాంతిస్తుంది అనమాట, ఆ ఉపశమనం కలుగుతుంది. అలాంటి అద్భుతమైన శ్లోకం చదువుకుని బొమ్మలో చూపించిన విధంగా మనకి అమ్మవారు చెప్తుంది కదా, అలాగ ఆ శ్లోకం చదువుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ మనం వచ్చే శ్లోకంలో రేపు కలుసుకుందాం. అంతవరకు జై శ్రీరామ్. ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహృత విశ్రబ్దం బలం విష్ణో ప్రవర్ధతాం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేవ సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.